BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. రైట్. నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ఒక వార్తని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పూరి జగన్నాథ్కి సంబంధించిన ఒక అంశాన్ని ఇక్కడ క్యూరియాసిటీగా మెన్షన్ చేశారు. పూరి జగన్నాథ్ మళ్ళీ అదే పైత్యం అనేటువంటి ఒక శీర్షికతోటి వీరు ఒక పెద్ద వార్తనిచ్చారు. ఎందుకు ఇలాంటి శీర్షిక పెట్టారు, ఏమైంది అంతగానం అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. నాడు తెలంగాణ ఉద్యమంపైన అక్కసు, నేడు రాష్ట్ర సాధకుడినే కించపరిచే ప్రయత్నం, కల్లు కాంపౌండ్ పాటలో కేసీఆర్ మాటలు, తెలంగాణ అంటేనే మందు కొట్టుడు అనే పిచ్చి భావన వచ్చేలా చిత్రీకరణ అంటూ కొన్ని హెడ్లైన్స్ మెన్షన్ చేస్తారు. పూర్తిగా చదువుదాం. తెలంగాణ ఏర్పాటుకు ముందు అదే పైత్యం, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అదే అక్కసు. ఇప్పటికే తన చిత్రాల ద్వారా తెలంగాణ యాసను, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ తాజాగా మళ్ళీ తన పైత్యాన్ని ప్రదర్శించాడు. నాడు తెలంగాణ ఉద్యమం పైన అక్కసు వెల్లగక్కిన పూరి ఇప్పుడు తెలంగాణ సాధకుడిని కించపరిచేలా కుట్రలకు పూనుకున్నాడు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో 2012లో పూరి జగన్నాథ్ తన దర్శకత్వంలో పవన్ కళ్యాణ్తో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా తీశాడు. అది ఓ రాజకీయ నాయకుడి రిపోర్టర్ మధ్య జరిగే కథ అని విడుదలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూరి చెప్పుకొచ్చాడు. తీరా విడుదలయ్యాక అది మీడియా కథ కాదు, తెలంగాణ ఉద్యమం మీద కక్కిన విషయం అని తెలంగాణ ప్రజలకు ఇట్టే అర్థమైపోయింది. తెలంగాణ ఉద్యమం పైన తనకున్న ఏహ్యభావాన్ని సినిమాలలో దుష్ట పాత్రలకు, మిగతాది 10వ పేపర్లు ఉన్నాయి, పాత్రలకు అన్వయించి ప్రదర్శించారు పూరి జగన్నాథ్. తెలంగాణ వ్యాప్తంగా ఈ సినిమా పైన నిరసన వెలువెత్తడంతో చాలా కేంద్రాల్లో ప్రదర్శన నిలిచిపోయింది. ప్రేక్షకులు నిర్ద్వందంగా తిరస్కరించడంతో సినిమా డిజాస్టర్గా మిగిలిపోయింది అంటూ కొంత వివరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అసలు ఇప్పుడు ఏం జరిగిందో అనేది చూద్దాం. ఇక్కడుంది, పాట బాధ్యత పూరిదే. ఇక్కడ తెలంగాణ సాధకుడు, 10 ఏళ్ళు ఓ రాష్ట్రానికి పాలించిన నేత, ఎంతోమంది రాజకీయ నేతలకు స్ఫూర్తిగా నిలిచే కేసీఆర్ మాటలను ఈ పాటలో వాడి ఆయన స్థాయిని తగ్గించే ప్రయత్నం చేశాడు పూరి జగన్నాథ్ అంటూ ఏదో పాటలో ఇక్కడ ఈ పాటలో మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడిన ఏం చేద్దామంటావు మరి అనే మాటను వాడి తన వక్రబుద్ధిని చాటుకున్నాడు. పాట విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియా వేదికగా తెలంగాణ వాదుల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటూ పూరి పైన మండిపడుతున్నారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా మెన్షన్ చేశారు. కల్లు కాంపౌండ్ పాటలో హీరో హీరోయిన్ రామ్, కావ్య, తాపర్ కల్లు బాటిల్ పట్టుకొని చిందేస్తుంటారు. తాజాగా రామ్ సినిమాకి సంబంధించిన ఒక పాట విడుదలైంది. దాంట్లో కేసీఆర్ని కించపరిచేటువంటి విధంగా పూరి చిత్రీకరించారనేటువంటి విషయాన్ని వీళ్ళు ప్రధానంగా హైలైట్ చేస్తూ వార్తను రాశారు. ఈ పాటలో కేసీఆర్ హుక్ లైన్ను దురుద్దేశపూర్వకంగానే పెట్టారనేటువంటి వాదన వినిపిస్తున్నాయి. ఈ పాటను స్వరం పరిచింది మణిశర్మ కాగా రాసింది కాసర్ల శ్యామ్. సినిమా పాటల విషయంలో దర్శకులదే అంతిమ నిర్ణయం ఉంటుంది. డైరెక్టర్ ఓకే చేసిన తర్వాతే పాటను విడుదల చేస్తారు. సాధారణంగా మ్యూజిక్ సిట్టింగ్స్లో దర్శకుడు, సంగీత దర్శకుడు, గీత రచయిత పాలు పంచుకుంటారు. దర్శకుడి సూచనల మేరకే మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్ రైటర్ పాటలో మార్పులు చేస్తారు. అంటే ఈ పాటలను హుక్ లైన్ను పూరి నిర్ణయం మేరకే పెట్టారని భావిస్తున్నారు. మరోవైపు గీత రచయిత కాసర్ల శ్యామ్ పైన సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రాంతం వాడే ఉండి కూడా అలాంటి హుక్ లైన్ను ఎందుకు రాయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కాసర్ల శ్యామ్తో పాటు గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కూడా తెలంగాణ వాడే కావడాన్ని తెలంగాణ వాదులు, ఇక్కడ ఈ సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో మ్యూజిక్స్ పేరుతో పలు సామాజిక అంశాలపై నీతులు వల్లించే దర్శకుడు పూరి జగన్నాథ్ ఇలాంటి చౌకబారు పాటలో ఒక మాజీ ముఖ్యమంత్రి మాటలు ఎలా పెట్టారని ప్రశ్నిస్తున్నారంటూ ఈ వార్తను నమస్తే తెలంగాణ వాళ్ళు ప్రధానంగా ప్రచురించారు. రామ్, కావ్య, తాపర్ వారిద్దరూ నటిస్తున్నటువంటి సినిమాలో డబుల్ స్మార్ట్, ఆ సినిమాలకు సంబంధించి ఒక పాటను విడుదల చేశారు. దాంట్లో మధ్యలో కేసీఆర్ మాటలు సోషల్ మీడియాలో దాని చిన్న చిన్న క్లిప్స్ ఎంత వైరల్ అవుతుంటాయో తెలుసు. వాట్సాప్లో కూడా కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి ఇప్పటికీ, కేసీఆర్ ఎక్స్ప్రెషన్స్, ఆయన మాట్లాడినటువంటి హావభావాలు. మేబీ అలాంటి ఒక హుక్ లైన్నే ఏం చేద్దాం అంటావు మరి అని ఒక ప్రెస్ మీట్లో కేసీఆర్ చేసినటువంటి ఒక చిన్న లైన్ని ఆ పాటలో మధ్యలో మెన్షన్ చేశారు. సో అది ఆ పాటకు, ఆ కల్లు కాంపౌండ్, ఆ సిట్టింగ్ అదంతా ఐటమ్ సాంగ్ కాబట్టి ఆ ప్లేస్లో అది వాడడము సరైంది కాదంటూ కూడా ఈ పేపర్ వాళ్ళు ఇక్కడ పూర్తిగా దాని గురించి వివరిస్తూ దాన్ని ఖండిస్తున్నారంటూ కూడా వివరిస్తున్నారు. ఇది ఇక్కడ కొనసాగుతున్నటువంటి పూరి జగన్నాథ్ పాటకు సంబంధించి వీళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నటువంటి అంశాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.